చాణక్య నీతి ప్రకారం జ్ఞానం కేవలం చదువుతో రాదు. నేర్చుకునే కోరిక, ప్రవర్తన, క్రమశిక్షణ, మంచి స్నేహం, ఓర్పు ఇవన్నీ కూడా మనిషికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. అయితే శిష్యులకు బోధించిన ఆయన కొన్ని పాఠాలంటే తెలివైన వారు అనుకునేదేంటంటే మేము తెలివైన వాళ్ళు అని అనుకోని మూర్ఖులుగా ప్రవర్తిస్తారు. దాంట్లో ఒక 7 టైప్స్ ఉంటాయనమాట. ఆయన నీతి ప్రకారంగా చాణక్య నీతి తత్వవేత్త, బోధకుడు, ఆయన ఉపాధ్యాయ కూడా. ఆయన బోధనలు చాలా ఉన్నాయి. ఆయన నీతి లెసన్స్‌లో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని కూడా అంటాము. ఆయన స్పీచెస్ చాలా బావుంటాయి. సో, ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది వాళ్ళకి చదువు వచ్చని అనుకుంటారు. మరి తెలివి తక్కువ మిగిలిన వారు కొందరుంటారు. వీరు జ్ఞానాన్ని సరిగ్గా గ్రహించలేకపోవడం అనమాట. గ్రహించిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడం. జీవితంలో సమతుల్యతను లేకపోవడం వంటి కారణాలు ఆధారపడి ఉంటాయి. దాంట్లో మొదటి రకం ఎవరంటే బోధన ఇలా ఉంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. తమ వారిని తప్పుడు మార్గంలో నడిపించి కుటుంబానికి, సమాజానికి చెడు చేస్తారు. ఇంకొకటి రెండో రకం. ఒక వ్యక్తి నేర్చుకోవాలని కోరిక కలిగి ఉన్నప్పుడే ఏదైనా నేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ జ్ఞానం సంపాదించడంలో ఆసక్తి లేని వారికి విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తల్లిదండ్రుల ఒత్తిడితో చదివే పిల్లలకు ఆ చదువు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. మూడో రకం. విద్య అంటే కేవలం జ్ఞానాన్ని కూడబెట్టుకోవడం ద్వారానే కాకుండా నేర్చుకున్న విషయాలను ఉపయోగించడం ద్వారా కూడా వస్తుందని చాణక్యుడు బోధించారు. ఓ వ్యాపారవేత్తకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ దానిని వ్యాపారంలో ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం ప్రయోజనం? ఫోర్త్‌ది. చదువులో క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ చాలా అవసరం. ఈ లక్షణాలు లేకుండా ఏ వ్యక్తి అయినా జ్ఞానం పొందటం కష్టం. అతను ఎంత చదువుకున్నవాడైనా సరే క్రమశిక్షణ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే అది వృధాగా అవుతుందని చాణక్యుడు చెప్తున్నారు. అటువంటి వారికి ఎలాంటి మంచి ఫలితాలను ఎప్పటికీ సాధించలేరు. ఇంకొకటి ఐదో రకం. చెడు వారితో సమయం గడిపితే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. తప్పుడు నిర్ణయం ప్రభావం ఒక వ్యక్తిని నిజమైన జ్ఞానం నుంచి వేరు చేసి మంచివారు ఉన్నంత మార్గంలో నడిచేందుకు సహకరిస్తే చెడు స్నేహితులు మీ పతనానికి కారణం అవుతారు. ఆరో రకం. డబ్బు, జ్ఞానాన్ని నెమ్మదిగా పొందాలి. కేవలం డబ్బుపై దృష్టి పెట్టే వ్యక్తులు జ్ఞానాన్ని కోల్పోవచ్చు. డబ్బు సంపాదన ధ్యేయంగా నైతిక విలువలు వదిలేసి బంధాలను తుంచేసుకున్న వారికి చివరకు ఆ డబ్బు మాత్రమే మిగులుతుంది. వారి చుట్టూ ఎవరూ ఉండరు. వారు నేర్చుకున్న విద్యకు విలువ ఉండదు. ఏడో రకం. చాణక్య నీతి ప్రకారం విద్య చాలా అవసరం, కానీ జ్ఞానం లేకపోతే తెలివి సంపాదించుకోవాలంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానం ఇంపార్టెంట్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే